వాళ్ళందరూ ఒక కాడ నిలవడానికి నీడ లేదక్క. నా బిడ్డలు నేను ఏమైపోతావో మా కుటుంబాలు ఏమైపోతాయి అక్క. ఏది కరెంట్ లేదు, చీకటి 7:30 అట్లా టైం లేట్ అయితే కానీ కొద్దిగా ధైర్యంగా ఉండి ఆరోగ్యంగా ఉంటే పని చేసుకుంటాం, 4 వస్తువులు కొనుక్కోగలుగుతాం. కానీ మనమే మంచాన పడి ఆరోగ్యం పాడు చేసుకొని ఆగమైపోతే మనల్ని చూసేటోళ్ళు ఎవరు ఉండరు. మా శాయశక్తుల రాత్రి రావాలన్నంత బాధ అనిపించింది. ఎందుకంటే ఈ ఊరంతా కాలిపోతుందంటే మేము కూడా నిద్రపోలేదు. కానీ ఈరోజు ఒట్టి చేతులతో రాకుండా మరి ఆకలి తీర్చాలనేటువంటి ఉద్దేశంతో అన్ని సామాన్లు కూడా చదువుకున్నాము. ఇక్కడ మనకు అన్న వాళ్ళు కూడా బయ్యారం నుంచి నేను ఎప్పుడు ఏ సహకారం అడిగినా వారు కూడా చేస్తారు. చేతన ఫౌండేషన్ వాళ్ళు కూడా కొన్ని ఇంటింటికి ఒక చెద్దర్లను ఈ సరుకులు వాళ్ళు కూడా ఇస్తున్నారు. మనం కూడా అందరికీ దాదాపు 7 క్వింటాల బియ్యము, 7.5 క్వింటాల బియ్యము, అదేవిధంగా మరి ప్లేట్లు, గిన్నెలు, చెద్దర్లు, టవల్స్, చీరలు, పిల్లలకు బట్టలు ఇవన్నీ కూడా మరి తీసుకొచ్చినాం. పెద్ద ఏజ్ వాళ్ళకు కొద్దిగా కాటన్ చీరలు ఇవ్వండి. ముసలమ్మలు ఉన్నాయి, యూత్ లాంటి వాళ్ళకు కొంచెం వేరే చీరలు ఉన్నాయి. అట్లా మీరు పంచుకోండి. చెద్దర్లు కూడా 2 వస్తాయి. ఇంటికి 2, 3 చెద్దర్లు కూడా వస్తాయి. ఇంటికి ఒక పంచ కూడా తీసుకోండి, టవల్ కూడా తీసుకోండి. ఏదన్నా తక్కువ పడి ఉంటే మళ్ళా మేము ఆలోచన చేసుకొని తప్పకుండా చేస్తాం. మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండాలనే మీకు నేను చెప్తాను. ధైర్యం కోల్పోతే మనం ఏం సాధించుకోలేం. మనం బతికినాం, మన అదృష్టం అనుకోవాలి. రాత్రి మీరు పడుకున్న తర్వాత ఒకవేళ అది వస్తే ఎంతమంది శవాలను చూడాల్సి వచ్చో మాకు కూడా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాం, అదే సంతోషం. తప్పకుండా ఇక్కడ మండల రెవెన్యూ ఆఫీస్ నుంచి కూడా కొన్ని డబ్బులు వస్తాయి. అదేవిధంగా ఇల్లు కూడా పెట్టించే బాధ్యత తీసుకుంటాం. ప్రభుత్వం కూడా మనకు దురదృష్టం ఏంటంటే అనేక సార్లు మేము అడుగుతా ఉన్నాము ఫైర్ ఇంజిన్ కూడా ఏటూ నాగరంలో పెట్టాలని. ఇవాళ చాలా దూరం నుంచి రావడంతో కూడా ఇబ్బంది అవుతా ఉన్నది. ఇట్లా ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా బాధపడకుండా గుండె ధైర్యంతో ఉండాలని మిమ్మల్ని అందరినీ చేతులెత్తి మొక్కి మరి కోరుకుంటూ ఈడొచ్చేంత వరకు దగ్గర పెట్టుకొని వాళ్ళకు కొద్దిగా ఓదార్పు ఇచ్చడం, కొంచెం వీలైనంత వరకు మనకు తోచిన సాయం మనం చేసి ఇంకా రోజు ఇంత వండి పెట్టడము, భోజనం పెట్టి వాళ్ళని కాపాడుకోవాలి. మా ములుగు నియోజకవర్గం, ములుగు జిల్లా మరి మంగపేట మారుమూల ప్రాంతంలో శనెక్కుంట రాత్రి 7:30 నుంచి తగలబడుతూ దాదాపుగా 40 ఇండ్ల వరకు కాలిపోవడం జరిగింది. అందరూ కూడా ఆదివాసీ గిరిజనులే ఉన్నారు. మొదటి నుంచి కూడా ఇల్లు లేక పూరి గుడిసెలలో ఉండడంతో మరి అటు పక్కన చెరువులో చేన్లకు పెట్టినటువంటి ఎరగళ్ళు ఇండ్ల మీద పడి కండ్ల ముందే కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఈ బాధను పంచుకోవడం కోసం వారికి ఏదైనా చేయుతనివ్వాలన్నటువంటి ఉద్దేశంతో వారికి భరోసా ఇవ్వడం కోసం మేము ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ బాధ చూస్తుంటే మేము ఏం చేసినా కూడా చాలా చాలా తక్కువనే. కానీ అందరూ కూడా తోచిన పద్ధతిలో దయచేసి వాళ్ళకు ఒక దిక్కు కడుపు నింపాలి, తర్వాత వాళ్ళకు భరోసా ఇవ్వాలి. వాళ్ళ ఒక నీడన ఉండే విధంగా గ్రామస్తులు గాని చుట్టుపక్కల వాళ్ళు గాని ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు సహకరించండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.